జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగం నుండి 7వ శ్లోకం చూద్దాము. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధా ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. 7వ శ్లోకం తాత్పర్యము: బ్రాహ్మణోత్తమ, మనలో ప్రఖ్యాతులై మన సేనా నాయకులుగా ఉండు వారి పేర్లను కూడా వినుము. నీకు తెలియడం కోసం ఆ పేర్లను నేను చెప్తాను. ఇప్పటి వరకు దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుడికి పాండవుల వైపు పక్షంలో ఎవరెవరు ఉన్నారు, ఆ సైన్యంలో ఎవరెవరు ఉన్నారు, మహారథులు, గొప్ప గొప్ప వీరులు, వాళ్ళందరి గురించి చెప్పాడండి. ఇప్పుడు దుర్యోధనుడి వైపు ఉన్న వాళ్ళటువంటి సైన్యంలో ఎవరెవరు ఉన్నారో చెప్తాను, మన వైపు కూడా ఎవరు ఉన్నారో ఒకసారి విను అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు ఇలా చెప్పడము అంటే, మన వైపు ఇంతమంది ఉన్నారు, అటువైపు ఇంతమంది ఉన్నారు, మనం ఈ విధంగా చెయ్యాలి అని ఒక రకంగా అప్రమత్తం చేయడం లాంటిది అనమాట. ఎవరిపైన జాలి, దయ, పక్షపాతం చూపించకుండా ఉండాలి అని చెప్పేసి యుద్ధానికి ఇంకా ప్రోత్సహిస్తున్నాడు అనమాట తన గురుదేవుని. ఈ కపటి దుర్యోధనుడు ఎన్ని ప్లాన్లైనా వేయనివ్వండి, అంతిమంలో మాత్రం ధర్మమే గెలుస్తుంది. అదే కదండి కురుక్షేత్రంలో జరిగింది. కాకపోతే ముందు ఏం జరిగింది అనేది సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు. ధృతరాష్ట్రుడు చూడలేడు కాబట్టి, తను అడిగాడు కాబట్టి ఇదంతా కూడా ఇలా ఇలా జరుగుతుంది అన్నట్లుగా చెప్తున్నారు. సరే, దుర్యోధనుల వైపు పక్షంలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వీరులు, ఇదంతా కూడా రాబోయే శ్లోకాల్లో చూద్దామండి. జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.